నంద్యాల జిల్లా డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా ఈకే కోట్ల కుటుంబాలు రాజకీయాలు చేస్తున్నాయి. అయితే తాము ఎక్కడ ఫ్యాక్షన్లు ప్రోత్సహించలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈకే ప్రభాకర్ అన్నారు. డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మా కుటుంబాలకు ఇక్కడ ఇల్లు లేవని ప్రచారం చేయడం సరైనది కాదని, డోన్ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ప్రజల్లో మాకు ప్రాధాన్యత ఉందని తెలిపారు. దుష్ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులకు హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా చిన్న సమస్యలు ఉంటాయని అవి సర్వసాధారణమని అన్నారు. కేవలం అంటే నీళ్ళు చెట్ల కిందనే డబ్బులు తీసుకొచ్చేసి మీ కాంట్రాక్టర్లకి మాత్రమే మేలు చేయగలిగిన విధంగా ఉన్నారా? మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రజలకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ లేదా ఎమర్జెన్సీగా వాళ్ళకి ఏవైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి, రోడ్లు కానివ్వండి, చెరువులు కానివ్వండి, మిగతా నీటి సామర్థ్యం మీద పనిచేసే పనులు కానివ్వండి, ఏవైనా కానీ ఎవరు ఎక్కువ చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఊరికి వారానికి ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది పెద్ద చెరువులో. అట్లాంటిది మేము స్కీములు తీసుకొచ్చి మేము నీళ్లు పారించిన సంఘటనలు ఉన్నాయి. మేము ట్యాంకులు అంటే నీళ్లు రానప్పుడు మేము ట్యాంకులు పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం గమనించాము. అంటే ఈరోజు చెప్తున్నాం మీకు అంటే వాళ్ళ కోట్ల వాళ్ళకి ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ఇల్లుండి నువ్వు పీకింది ఏమి చెప్పు. ఇల్లుండే గేట్ అడ్డం వేసుకున్నావు, గేట్ పెట్టి వేసేసి దాంట్లో సిమెంట్ రోడ్డు ఆర్ట్ వర్కే వేసుకున్నావు, అంతేగాని మిగతా ఏమి కూడా జరగలేదు. మీరు ఏదైనా అడిగేది ఉంటే వాళ్ళే సతాయింపులు, పోలీసులను వాడుకునేది వాళ్ళే వాడుకుంటున్నారు. మా వర్గాన్ని కానీ అందరినీ కూడా సతాయించింది వాళ్ళే. ఇంతవరకు అంటే మీరు మా పార్టీ మారుతారా లేదా మీకు బిల్లులు ఇవ్వం, మీకు బిల్లు పార్టీ మార్చుకుంటే కండవ మార్చుకుంటే కానీ మీకు బిల్లులు ఇస్తాము. ఉదాహరణకి ఎంత 3 కోట్లు అడిగినారా పార్టీ మారాలని చూస్తున్నారు. ఫ్రాక్షన్ అనేది మేము గత కృష్ణమూర్తి 5 సార్లు మీ ఎమ్మెల్యే అయినాడు, నేను 2 సార్లు అయినాను. మళ్ళీ ఎక్కడైనా ఫ్యాక్షన్ అనేది ఉందా? ఎక్కడా లేదు. మళ్ళీ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో, ఆలోచన చేయాలనుకుంటున్నారేమో. అంటే జగన్ నేర్పించి ఇట్లా ఉంటే లాభం లేదు, ఫ్యాక్షన్ పెట్టుకోండి, ఇస్తుంది శ్రీదేవం లెక్క సానుభూతి వస్తుంది అనుకున్నారేమో. ఇట్లాంటివి ఏం రాదు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేసినారంటే ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో అనేది ఆలోచన చేసినారంటే డోను ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు ఏ విధంగా ఓటు చేయాలనో తెలుసు. తప్పకుండా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపిస్తారు, ఆయన మంత్రివర్గంలో ఉంటారు. కూడా అంత ఇంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. నాకు పార్టీలో ఉన్న వర్గపోరు మీద ఏమైనా విశ్వాసిస్తారా? చెప్తున్నా, అదే వర్గపోరు అనేది నేను అసంతృప్తి పడాలా. సూర్యప్రకాష్ రెడ్డి గారి కన్నా నాకు వచ్చింటే బాగుండే కదా అని 1.5 సంవత్సరాలకి అంత బాధపడితే మేము 50 సంవత్సరాలకి మేమెంత బాధపడాలి. ఎవరైనా ధీటైన వ్యక్తి, సూటైన వ్యక్తి, సరైన వ్యక్తి ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తాము. అదే నేనున్నా కానీ ఆయన ఉన్నా కానీ సరే బొగ్గనికి సరైన దీనికి కాదేమో అని ఆలోచనతో సూర్యప్రకాష్ రెడ్డిని పెట్టాము. సరే దానికి అంత మాత్రంగా వర్గము ఇది అంటే అది బాగుండదు, మంచి పద్ధతి కూడా కాదు. డోన్ నియోజకవర్గంలో బీసీలకి గుర్తింపు తెచ్చినది కేఈ కుటుంబం అని ఎప్పటి నుంచో ఉందన్న. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు డోన్కి వచ్చినప్పుడు కేఈ కుటుంబం గురించి ప్రస్తావించలేదని చాలామంది అసంతృప్తి. బీసీ అని కాదు, అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు. ప్రత్యేకించి మా పేరు చెప్పాల్సిన అవసరం లే. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిందే బీసీల కోసం పెట్టినది.
సో ఆయన కళలైనా కానీ బీసీల గురించి ఆలోచన చేయాలా. అప్పుడు ఆయన మా గురించి మళ్ళీ ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకు తెలుసు, తెలిసినందుకే ఆయనకి మాకు సంవత్సర స్నానం ఇచ్చేసేసి ఏ విధంగా చేయాలనేది ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పొగిడితేనే అవుతుంది, ఆయన ఇదేస్తేనే అనేది అది ఒకటి ఊహ. విధానాలు నచ్చలేకనే కదా మా దగ్గరకు వచ్చింది. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడో ఏమి ఇస్తాడో అయిపోయి 2 సార్లకే అయిపోయింది. కాకుండా ఎవరైతే కాపాడతారో మనం నెచ్చిన అప్పుల బాధ లేకుండా ఎవరైతే చేస్తారో, సుస్థిర పరిపాలన ఎవరైతే చేస్తారో అని గమనించి మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అది వాస్తవంగా జరుగుతుంది. మరి కొన్ని చోట్ల విన్నా ఈ బుగ్గన మినిస్టరు అది కోట్ల కుటుంబాలని గూగుల్లో వెతుకుతేనే కనపడకుండా చేస్తామని. అసలు గూగుల్ తల్లిని పుట్టించిందే మేము. నాయుడు అట్లాంటిది ఈరోజు ఆయన ఏదో చేసేసి అంటే ఈ రాష్ట్రాన్ని సగం చెడగొట్టింది జగన్ అయితే, మిగతా సగం చెడగొట్టింది బుగ్గన. అది అందరికీ తెలిసిన. ఎందుకంటే విద్యావంతుడు అని చెప్పుకున్న ఆయన ఈ రాష్ట్రానికి ఏ మినిస్టర్ వచ్చినా చీఫ్ మినిస్టర్ ఆయనకి సజెషన్స్ ఇవ్వాలా. ఇది మనం ఇంత మన ఆర్థిక వనరులు ఉన్నాయి, ఈ పథకాలు ఇంత వద్దామంటే సరే సిద్ధం. మీ వాళ్ళు ఏం చేసినారు, మీ తాతలు ఏం చేసినారు, మేమేం చేసినాం, కోట్ల కుటుంబం ఏం చేసినాం, ఈ జోలికి అనేది ఎక్కడైనా బహిరంగ చర్చకైనా సిద్ధం. మేము అజెండా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించుకోవాలా అనేది తప్పకుండా ఆయన గెలిచి తిప్పాడు. ఉంటే కొందరు అలుగుతుంటారు, కొందరు చదువుతుంటారు. అందరికి ప్రసాదం అన్నాక అందరికి ఉంటుంది కదా. ప్రసాద్ రెడ్డిని అసలు పార్టీలోకి చేర్పించుకునేది ఎవరు? మేమే. నా పేరే చెప్తాడు ఆయన. నేను పార్టీలోకి చేర్పించుకునేది అంటే కేఈ ప్రభాకర్ అన్నాడు. ఆయన మా వాడే, అవతల రాళ్ళు తీసుకున్న వాళ్ళు మా వాళ్ళే, ఇతర రాళ్ళు తీసుకున్న వాళ్ళు మా వాళ్ళే. ఏమంటే అవతల వాళ్ళకి ఇస్తారులే, అదే మామూలుగా జరుగుతూనే ఉంటుంది, ఎవరైనా ఉంటుంది. సరైన నాయకత్వం ఉన్న నాయకుడు ఖాళీగా ఉంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అంటే నేనంతా నేను చెప్పుకోకూడదు కదా, నేను బలమైన వ్యక్తిరా కాదా, సరైన నాయకత్వం నా దగ్గర ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తుంటారు. ఖాళీగా ఎంపీగా ఉండకూడదు, ఉంటే అందరికన్నా మన మీద పడతారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.